ఏపీకి పరిశ్రమల తరలింపునకే 5 లక్షల కోట్ల భూ స్కామ్, హిల్ట్ కుట్ర, 5,000 పరిశ్రమలు అవుట్, పాలసీ వెనుక కొందరు కీలక నేతల కుతంత్రం, పరిశ్రమల్లో 60% పైగా ఏపీ వాసుల చేతుల్లోనే. ఈ ఏపీ వాసుల్లో కూడా కమ్మవాసులే, అంతా చంద్రబాబు వాసులే ఉంటారు వీళ్ళంతా. హైటెక్ సిటీని అంతా పొరం పొట్టు చేసి మొత్తం ఆదాయంగా మార్చుకునేది ఎవరు? చంద్రబాబు అనునాయులు. జూబ్లీహిల్స్లో మొత్తం ఉన్నది ఎవడు? చంద్రబాబు అనుచరులు. ఇక కృష్ణనగర్ గడ్డ కిందనే మనోళ్ళు ఉంటారు పాపం, చిన్న గల్లీలల్లో. ఇక నువ్వు ఏ ఐ5 ఏరియాకు పో హైదరాబాద్లో, మొత్తం చంద్రబాబు మనుషులే, ఏపీ మనుషులే ఉంటారు. మూతబడిన కంపెనీ భూముల్లో రియాలిటీకి హిల్ట్తో గ్రీన్ సిగ్నల్. కొత్త ఇండస్ట్రీల ఏర్పాటును గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నూతన పరిశ్రమలకు చవకగా భూములు కేటాయిస్తున్న ఏపీ, ఇక్కడ భూములు అమ్మి ఏపీలో ఫ్యాక్టరీల ఏర్పాటుకు కసరత్తు, పాలసీతో అతలాకుతలం కానున్న తెలంగాణ పారిశ్రామికం. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో దాదాపు 20% వరకు కాంట్రిబ్యూట్ చేస్తున్న తెలంగాణ పారిశ్రామిక రంగం ఇల్టుతో కుదేలు కానుందా? కాలుష్య కారక ఫ్యాక్టరీల తరలింపు పేరిట పారిశ్రామిక భూములను రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పొరుగు రాష్ట్రానికి సహకరించే ఎత్తుగడ వేసిందా? ఏపీలోని కీలక నేత లాబింగ్తోనే ఇక్కడి పెద్దలు కొత్త పరిశ్రమల ఏర్పాటును గాలి కొదిలేశారా? ఇదే అదునుగా పొరుగు రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు గుట్టు చప్పుడు కాకుండా కసరత్తు మొదలుపెట్టిందా? హిల్ట్తో ఇక్కడి భూముల్లో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ దందా చేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టి ఏపీ ప్రభుత్వం ఇచ్చే రాయితీలతో అక్కడ కొత్త పరిశ్రమలు తెరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? దీనికి తెలంగాణ పారిశ్రామిక అధికార వర్గాల నుంచి అవునని సమాధానమే వస్తున్నది. హైదరాబాద్లోని పరిశ్రమల్లో సుమారు 60% వరకు ఏపీ వాసుల చేతుల్లోనే ఉండగా ఇందులో మూతబడిన పరిశ్రమలే ఎక్కువ. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన హిల్ట్తో కాలుష్యం ఔటర్ దాటడం దేవుడెరుగు. ఆంధ్రప్రదేశ్కు పరిశ్రమలు తరలించాలనే కుట్ర దాగున్నదని పలువురు పారిశ్రామికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసిందో గతంలో, ఇక ఆంధ్రాకు సంబంధించిన నాయకులు ఎక్కువగా ముఖ్యమంత్రులుగా ఇక్కడ పరిపాలించారు. అయితే వారి హయాంలోనే అంతకుముందున్న పరిశ్రమలు కావచ్చు, వారి హయాంలో వచ్చిన పరిశ్రమలు కావచ్చు, మూతపడ్డాయి కొన్ని. ఆ మూతపడ్డ వాటిని కాలుష్యం పేరుతోటి మొత్తం ఇక్కడ పరిష్కరిస్తామని చెప్పి ఆ భూములను ఇప్పుడు ఆంధ్ర పెత్తందారుల చేతుల్లోకి మెల్లగా అమ్మి వాటి ద్వారా వచ్చిన డబ్బును ఇప్పుడు ఏపీలో కొంత బూస్టింగ్ ఉన్నది కదా, ఏపీలో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారని ప్రచారం చేసుకుంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. మళ్ళా వాళ్ళ మనుషులే ఇక్కడ సంపదను కొట్టి ఈ సంపదతోటి మళ్ళీ అక్కడ బిజినెస్లు కంపెనీలు ఏర్పాటు చేసుకునేటట్టు ఈ తతంగం అంతా నడుస్తుందట. దీనికి బీజం ఎక్కడ పడ్డది అనుకుంటున్నారు? మొన్న రామోజీరావు ఎక్సలెన్స్ అవార్డ్స్ అనే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ముకుమ్మడిగా హాజరై ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఒకల మీద ఒకరు ప్రశంసల వర్షం కురిపించుకున్నారు కదా, గక్కనే పడ్డది. అది జరిగినాక తెల్లవారే కథం ఈ 5 లక్షల కోట్లకు సంబంధించిన కుంభకోణాన్ని కేటీఆర్ గారు బయటికి తీసి ఓ విధంగా ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అనుకుంటున్నాం మనం. కాదు, రూపానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, మొత్తం వెనక నుండి నడిపించేది మొత్తం చంద్రబాబు నాయుడు గారు. మనకు ముఖ్యమంత్రి లేడు, మన ముఖ్యమంత్రి తోలుబొమ్మ, ఎటు ఆడిస్తే అటు ఆడే ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి. మళ్ళా ఆంధ్రలోకి దోషిపెట్టడానికి 50,000 మంది ఉపాధిని కొల్లగొట్టి 5 లక్షల కోట్లను ఆంధ్రాకు తరలించడానికి చంద్రబాబు రూపంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పాలన సాగిస్తున్నారు.